అడ్డదిడ్డమైన మేనిఫెస్టో అంటే కాంగ్రెస్ వాస్తవం. ఉచితాల పేరిట ఈరోజు రాష్ట్రాలలో ఉచితాలు అమలు చేస్తా ఉన్నారు. 6 గ్యారెంటీలు అని చెప్పేసి సగం కూడా ఇంప్లిమెంట్ చేయలేక ఈరోజు చెతిగా పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రుణమాఫీ చేయడానికి 30,000 కోట్లు ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా భూములు అమ్మాలనే దాంట్లో మీరు మాట్లాడుతున్నారు, ఏ విధంగా అప్పులు తేవాలనే దాంట్లో ఇలా ఆలోచిస్తున్నారంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఒకవైపు హరీష్ రావు లాంటి వాళ్ళు ఈరోజు మీరు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి సవాల్ విసిరిండు. అంటే ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో చెప్పకనే ఈరోజు హరీష్ రావు చెప్పేసి వాస్తవంగా అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి రాష్ట్రానికి ఉచితాల పేరిట పెద్ద ఎత్తున ఈరోజు ముంచేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో ఈరోజు పక్కన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆయన చేసినటువంటి దిక్కుమాల పని వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున ఈరోజు దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే. ఆ మొత్తంగా అక్కడ ఎంత ఘోరంగా అంటే రోడ్లు ఉండవు, ఏముండవు, కానీ ఎలాంటి రాజధాని ఉండదు, రోడ్లు ఉండవు, కనీసం డెవలప్మెంట్ ఉండదు, ఏది ఉండవు, కనీసం ఉద్యోగ కల్పన ఉండదు. కేవలం ప్రజలని సోమరిపోతులుగా చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున తన యొక్క సంక్షేమాన్ని పేరిట ఈరోజు ప్రజల్ని అది అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా యువతని అందరినీ కూడా మోసం చేసి వస్తా ఉన్నాడు. ఇక్కడ గత 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి? గత 5 ఏళ్లలో రోడ్లు ఏమైనా డెవలప్ చేసిండా? దానికంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేకమైనటువంటి నేషనల్ హైవేలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న 1800 కోట్లతోటి నాగర్ కర్నూలు నుంచి తిరుపతికి పెద్ద ఎత్తున నేషనల్ హైవే వేస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున నేషనల్ హైవేలు ఈరోజు కన్స్ట్రక్షన్ జరిగినాయి. కానీ ఒక ఎక్కడికైనా పోవాలి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా పోవాలంటే ఏంది పరిస్థితి? అండ్ దానికి ఇంకో యాడెడ్ పాయింట్ చెప్తా. కొన్ని నేషనల్ హైవేస్ ఎక్కడెక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ వేసినటువంటి నేషనల్ హైవేస్ ఉన్నాయో వాటిని డిగ్రేడ్ చేసి స్టేట్ హైవేస్ అని చెప్పినటువంటి అద్భుతమైన ఘనత జగన్మోహన్ రెడ్డి. అసలు దిక్కుమాలినటువంటి విషయం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఒకటే సూటిగా అడుగుతారు. ఒక తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా నేను అడుగుతా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఎక్కడా? మీకు సిగ్గుంటే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లేరా? మీకు సిగ్గు శరం ఉంటే మీ రాజధాని ఎక్కడో ఒకసారి ప్రపంచానికి చెప్పండి. ఒక రాజధాని లేకుండా ఏది లేకుండా ఈరోజు పరిపాలిస్తున్నారంటే ఎంత దిక్కుమాలినటువంటి పరిపాలన మీరు ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. చాలా దారుణమైన విషయం వాస్తవం చెప్పాలంటే. ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే మళ్ళీ మీరంతా ఉగ్రవాదులు, మీరంతా తప్పులు మాట్లాడేందంటే ఇప్పుడు ఇంతనే కానీ వాళ్ళు మనం కొట్లాడుకున్నాం, తెచ్చుకున్నాం, మా రైట్ మేము తెచ్చుకున్నాం. మన రైట్ మనం తెచ్చుకున్నాం, దానిలో తప్పేమున్నది? అంతే. కేంద్రంతో కొట్లాడడం, రాష్ట్రంతో కొట్లాడడం, అందరితో కొట్లాడి ఈరోజు కేసులు ఒక్కొక్క మాలాంటి ఉద్యమకారుల మీద 100,000 కేసులు ఉన్నాయి వాస్తవంగా. కొన్ని నెల రోజుల పాటు మేము జైల్లో మగ్గినాం. అనేకమైన లాఠీలకు, తూటాలకు ఈరోజు ఎదురెట్టి మేము నిలబడి కొట్లాడి సాధించుకున్నాం తెలంగాణ. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనీసం ఒక రాజధాని లేకుండా, ఏది లేకుండా మీరు ఈ విధంగా ఉండడం అనేది చాలా దరిద్రం వాస్తవం చెప్పాలంటే. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక వెలిగింది, కానీ ఇప్పుడు ఏమైంది అంటే తెలంగాణ ఉంటేనే మీకు నిధులు ఉంటాయా? తెలంగాణ తోటే మీకు ఇన్ని రోజులు డెవలప్ అయినరా? అట్లా అనిపిస్తుంది మరి, అంతే కదా? ఆబ్వియస్గా అదే కదా. మీకు డెవలప్ చేసుకునేటువంటి సత్తా మీకు లేదా? అండ్ మోర్ ఓవర్ అతిపెద్ద సీ కోస్టల్ ఏరియా ఉన్నటువంటి రాష్ట్రంలో నిధుల కొరత. అసలు అది ఎంత దారుణం తెలుసా అన్న. అసలు ఆ పరిస్థితి తలుచుకుంటే ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను 3 months బ్యాక్ అనుకుంటే విజయవాడ వెళ్ళింది. ఆ దండం పెట్టి నేను ఇక రాను ఆంధ్రాకని ఫిక్స్ అయ్యాను తెలుసా. మా అమ్మ తిరుపతి పోదామంటే కూడా వద్దు మమ్మీ, దేవుడు నీటికెళ్ళే రోజు లైవ్ లో కనబడతారని చెప్తున్నాను. ఆ ఎస్వీబీసీ చాలా రోజు కనిపిస్తాడు, అర్ధక ఓడు ఎందుకు మనం. అవును. సో అది పరిస్థితి ఆంధ్రాలో. ఇదే కాదు, అక్కడ నిజంగా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్లు లేదంటే ఏవైనా ట్రోల్ వీడియోస్ మనం చూస్తే ఇప్పుడు ఇంకా మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఎలక్షన్ సీజన్ కాబట్టి ఇంకెక్కువ వస్తున్నాయి. కళ్యాణ్ మొన్న మాట్లాడుతూ అతని దగ్గర వర్క్ చేసేటువంటి ఒక విమెన్ గురించి చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్పిండు, నా దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి యొక్క భర్త జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి లిక్కర్ తాగి ఇవాళ తన భర్త హాస్పిటల్లో ఉంటే ఆమె పని చేస్తుంది నా దగ్గర అని. ఇంత బాధాకరం అది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. లిక్కర్ తయారు చేసి మరి అన్ని ప్రజల్లో ఈరోజు ప్రాణాలు తీస్తా ఉన్నారు వాస్తవం చెప్పాలంటే. ఎంత దారుణంగా అంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ ఇస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. ఒకటి మనం ఇంతకుముందు కూడా ఒకనొక నాడు కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కి మనం చేసినటువంటి వీడియోలో మనం చెప్పినాం, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ తత్వం ఆంధ్రాలో లేదు. బాధాకరమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రాలో ఎంతసేపు క్యాస్ట్ కి ఇచ్చినంత విలువ వాళ్ళ డెవలప్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ లేదంటే ఫ్యూచర్ ఫోర్కాస్ట్ కానీ ఎప్పుడు ఇయ్యరు వాళ్ళు. ఇంకొకటి చెప్తా ఉన్నాను, కేటీఆర్ లాంటి వాళ్ళు కేసీఆర్ పాలనలో ఈరోజు తెలంగాణ మీలాగా ఏమి వెనకబడలేదు వాస్తవంగా. కానీ వాళ్ళు చేసేటువంటి పొరపాట్లను మేము అదే ఉద్యమ
ఉద్యమ స్ఫూర్తితో వాళ్ళని దించినాం. ఏ విధంగా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఈరోజు కేసీఆర్ తన కుటుంబ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం వేలాది కోట్లు, లక్షలాది కోట్లు, వేలాది ఎకరాల భూములను ఈరోజు అక్రమంగా కొల్లగొడుతున్నారని చెప్పి తెలుసుకున్నటువంటి అలాంటి ఉద్యమకారులమే మేమే మళ్ళా రంగంలోకి దిగి కేసీఆర్ లాంటి వాళ్ళను ఈరోజు మెడలు వంచి ఈరోజు బయటికి గంటేసిన వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఆ స్ఫూర్తి కనీసం మీలో లేకపోవడం. ఈరోజు రాజకీయాలంటే ఎంత చిల్లర తయారైన ఆంధ్రప్రదేశ్ అంటే చాలా చిల్లర తయారైన వాస్తవం చెప్పాలంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఆంధ్రప్రదేశ్ బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా మీకు సిగ్గు శరం ఉంటే ఒక మంచి పాలకుని ఎంచుకోండి. ఇలా మీకు రాజధాని లేనటువంటి పాలన, ఈరోజు పెద్ద ఎత్తున మద్యాన్ని కల్తీ మద్యం తాగే పాలన, రోడ్లు లేనటువంటి పాలన, ఇవన్నీ అవసరమా మీకు? ఎస్, మేము బరాబర్ మిమ్మల్ని రెచ్చగొడుతున్నాం అనుకో, బరాబర్ అనుకోండి. మీకు సిగ్గు శరం ఉందని అడుగుతాను మేము. ఆంధ్ర ప్రజలకు సిగ్గు శరం ఉంటే ఈరోజు మీరు పెద్ద ఎత్తున ఈరోజు మీరు డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోండి. గత 5 సంవత్సరాలు ఏం డెవలప్ జరిగింది, గత 10 సంవత్సరాలు ఏం డెవలప్ జరిగింది చూసుకోండి. ఒకసారి బేరీజ్ చేసుకోండి. ఒక రాజధాని లేకుండా ఇంకా మీరు ఉన్నారంటే మిమ్మల్ని ఏమన్నా కూడా అర్థమవుతుంది వాస్తవం చెప్పాలంటే. ఎక్కడ రావాలి రాజధాని? మాలాంటి వాళ్ళం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ రావాలి? వైజాగ్ రావాలా? మనం వదిలేసి అట్లీస్ట్ వాళ్ళైనా రాజధాని అంటే ఏడికి పోతారు. వాట్ ఈజ్ యువర్ క్యాపిటల్ స్టేట్ అని చెప్పేసి ఏదైనా ఎగ్జామ్ లో అడిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏమని రాస్తారు? హైదరాబాద్ మా రాజధాని రాస్తావు. గత 10 ఏళ్ల క్రితం విడిపోయినప్పుడు ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్ల పాటు సమకాలీన హైదరాబాద్ రాసుకోండి. అట్లనే పోనీ మీరు ఇచ్చేస్తున్నాం అంతేగా. అట్లా అనిపిస్తుంది మాకైతే. అడ్డదిడ్డమైన మేనిఫెస్టో అంటే కాంగ్రెస్ వాస్తవం చెప్పాలంటే ఉచితాల పేరిట ఈరోజు రాష్ట్రాలలో ఉచితాలు అమలు చేస్తున్నారు. 6 గ్యారెంటీలు అని చెప్పేసి సగం కూడా ఇంప్లిమెంట్ చేయలేక ఈరోజు చెతికిల పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రుణమాఫీ చేయడానికి 30,000 కోట్లు ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా భూములు అమ్మాలనే దాంట్లో మీరు మాట్లాడుతున్నారు. ఏ విధంగా అప్పులు తేవాలనే దాంట్లో ఇలా ఆలోచిస్తున్నారంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఒకవైపు హరీష్ రావు లాంటి వాళ్ళు ఈరోజు మీరు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి సవాల్ విసిరిండు. అంటే ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో చెప్పకనే ఈరోజు హరీష్ రావు చెప్పేసి వాస్తవంగా అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి రాష్ట్రానికి ఉచితాల పేరిట పెద్ద ఎత్తున ఈరోజు ముంచేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో ఈరోజు పక్కన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆయన చేసినటువంటి దిక్కుమాల పని వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున ఈరోజు దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే. ఆ మొత్తంగా అక్కడ ఎంత ఘోరంగా అంటే రోడ్లు ఉండవు, ఏముండవు, కానీ ఎలాంటి రాజధాని ఉండదు, రోడ్లు ఉండవు, కనీసం డెవలప్మెంట్ ఉండదు, ఏది ఉండవు, కనీసం ఉద్యోగాల కల్పన ఉండదు. కేవలం ప్రజలని సోమరిపోతులుగా చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున తన యొక్క